వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. గ్రామీణ తాగునీటి సరఫరా వ్యవస్థలో జలవనరుల స్థిరత్వం వర్క్షాప్ ను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. జలమే జీవం, జలమే జల సంరక్షణకు మూలం అనే చైతన్యం ప్రతి ఒక్కరిలో రావాలి. సాధారణ ప్రజలు ఇళ్లలో వాడే నీటిని తిరిగి భూమిలోకి పంపే చర్యల నుంచి వాగులు, వంకలు, నదుల ద్వారా వృధాగా సముద్రంలో కలుస్తున్న నీటిని కాపాడుకునే వరకు ఈ చైతన్యం అందరిలో వెల్లివిరియాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. భూమి మీద మనిషికి అవసరమయ్యే నీటి శాతం చాలా తక్కువగా ఉందని, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోకపోతే భవిష్యత్ తరాలకు తీరని అన్యాయం చేసినట్లేనని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల పరిధిలో గ్రామీణ తాగునీటి సరఫరా వ్యవస్థలు జల వనరుల స్థిరత్వంపై ఒకరోజు వర్క్షాప్ ను కానూరులోని ఏపీఎస్ఐఆర్డీ భవన్ లో గురువారం మొదలైంది. ఈ కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలన చేసి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. అనంతరం పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ నీరు ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి బాగుంటుందన్నారు. ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపడతాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవన విధానం మెరుగుపడడానికి గోదావరి, కృష్ణా, పెన్నా, వంశధార వంటి నదులు జీవనాధారమన్నారు. వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా దేశంలో ముందు వరుసలో ఉండడానికి మనకు సమృద్ధిగా ఉన్న నీటి వనరులే కారణమన్నారు. అలాంటి నీటిని సంరక్షించుకునే పెద్ద సవాల్ ఇప్పుడు మన ముందుందన్నారు. ఉపరితల జలాలను జాగ్రత్తగా కాపాడుకోవడం, రాను రాను తగ్గుతున్న భూగర్భ జలాలను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు. దీనిపై ప్రతి ఒక్కరిలో చైతన్యం రావాలని వెల్లడించారు. భవిష్యత్తును సుందరంగా నిర్మించుకోవాలంటే ప్రతి నీటి చుక్క ఎంత విలువైందో తెలుసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో లభ్యమయ్యే నీటి సంరక్షణ చర్యలు, వృధా అయ్యే నీటిని కాపాడుకునే చర్యలను వేగవంతం చేయడం ద్వారా భవిష్యత్ తరాలకు మనం భరోసానిచ్చినట్లు అవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 100 రోజుల నీటి వినియోగ డ్రైవ్ అనే కార్యక్రమాన్ని ఏప్రిల్ 6వ తేదీ నుంచి జూలై 14వ తేదీ వరకు చేపట్టిందన్నారు. దీనిలో ప్రజల్లో చైతన్యం కలిగించి భూగర్భ జలాల పెంపుదల, నీటి వృధాను అడ్డుకోవడం, నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవడం, వర్షపు నీటిని ఒడిసి పట్టడం వంటి చర్యలను తీసుకుందన్నారు. ప్రకృతిలో మన జీవితం ముడిపడి ఉందనేది భారతీయ సంస్కృతికి మూలమన్నారు. ప్రకృతిని కాపాడుకుంటే ప్రకృతి మనకు మంచి చేస్తుందన్నారు. జీవితాన్ని, ప్రకృతిని సమతుల్యం చేసుకుంటేనే భవిష్యత్ అనేది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ప్రకృతి ఇచ్చిన నీటి వనరులను కాపాడుకోవడంలో జాగ్రత్త వహించాలని ఆయన వెల్లడించారు. జలధార, జలహారతి పనులను 100 రోజుల్లోగా పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో భూగర్భ జల మట్టాలను పెంపొందించడమే లక్ష్యంగా చేపట్టిన జలధార, జలహారతి పనులను 100 రోజుల్లోగా పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా అధికారులతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లాలోని కాలువలు, చెరువులు, ఫీడర్ ఛానల్స్ లో పేరుకుపోయిన తూకుడును తక్షణమే తొలగించి నీటి నిల్వల సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్నమయ్య జిల్లాలో అమలు చేసిన ఉత్తమ విధానాలను స్ఫూర్తిగా తీసుకుని శ్రీకాకుళం జిల్లాలో భూగర్భ జల మట్టాలు పెరిగేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. ఉద్యానవన రైతులు తమ పొలాల్లో ఫామ్ ఫాండ్స్ ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పించాలని, సాగునీటి సంఘాలను ఈ ప్రక్రియలో భాగస్వాములను చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ ఎస్ఈ పొన్నాడు సుధాకర్ రావు, వంశధార ఎస్ఈ జి రామచంద్రరావు, వామో పీడి లవరాజు, భూగర్భ జల శాఖ, వంశధార, అటవీ శాఖల అధికారులు పాల్గొన్నారు. కోటబొమ్మాలి మండలం జగన్నాథపురంలో కొండపేట లిఫ్ట్ ఇరిగేషన్ పై సమావేశం నిర్వహించారు. కొండపేట లిఫ్ట్ ఇరిగేషన్ మరమ్మతులు చేస్తామని, ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని ఎప్పట్లోగా అమలు చేస్తారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిఐటియు జిల్లా కార్యదర్శి హనుమంతు ఈశ్వరరావులు ప్రశ్నించారు. మంగళవారం కోటబొమ్మాలి మండలం జగన్నాథపురంలో కొండపేట లిఫ్ట్ ఇరిగేషన్ పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొండపేట లిఫ్ట్ పరిధిలో 22 గ్రామాల్లో 2500 ఎకరాలు గత 6 సంవత్సరాలుగా లిఫ్ట్ మరమ్మతు కారణంగా నీరు లేక రైతాంగం తీవ్రమైన నష్టానికి గురవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. లిఫ్ట్ ఇరిగేషన్ నీరు రాకపోవడంతో పంటలు పండక రైతాంగం తీవ్రమైన నష్టాన్ని గురవుతుందని అన్నారు. పంటలు పండకపోవడంతో రైతులు, వ్యవసాయ కూలీలు పొట్టచేత పట్టుకుని సుదూర ప్రాంతాలకు వలసలు వెళ్లవలసి వస్తుందని ఆవేదన చెందారు.
లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీరు వస్తే పంటలు పండుతాయని, వలసలు నివారించబడతాయని వారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నాసీ రకమైన పనులు చేయడంలో 2019లో ప్రారంభమైన లిఫ్టు 2020కే మరమ్మతులతో మూతపడిందని గుర్తు చేశారు. లిఫ్ట్ ఇరిగేషన్ కి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిధులు కేటాయించడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిధులు కేటాయించకపోతే ఈ ఏడాది కూడా రైతులు నీరు లేక నష్టపోవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. నిరంతరము అభివృద్ధి కోసం గొప్పలు చెబుతున్న ప్రభుత్వం రైతులకు ఎందుకు నీరు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఇదేనా అభివృద్ధి అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం లిఫ్ట్ నిధులు కేటాయించి వెంటనే టెండర్లు పిలవాలని, లేని ఎడల ప్రజల మద్దతుతో ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పలాసలో పట్టపగలే తెగబడ్డ దుండగులు జీఎస్టీ అధికారులమని చెప్పి భారీ దోపిడీ. శ్రీకాకుళం జిల్లా పలాస పట్టణంలో పట్టపగలే భారీ దోపిడీ చోటు చేసుకుంది. ప్రభుత్వ అధికారులమని నమ్మించి కళ్ల ముందే కిలోకు పైగా బంగారాన్ని ఎత్తుకెళ్లిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది. పలాసలోని శ్రీ వెంకటేశ్వర జ్యువెలర్స్ షాప్లోకి 4 వ్యక్తులు అకస్మాత్తుగా ప్రవేశించారు. తాము జీఎస్టీ అధికారులమని, తనిఖీల కోసం వచ్చామని షాప్ యజమాని కిలంశెట్టి రామకృష్ణను నమ్మించారు. ఈ క్రమంలో యజమానిని భయభ్రాంతులకు గురిచేసి చేతులకు బేడీలు వేసి నోరు మెదపకుండా చేశారు. 30 కేజీ బంగారం అధికారులమనే ముసుగులో వచ్చిన ఈ దుండగులు షాప్లో ఉన్న సుమారు 30 కేజీ బంగారు ఆభరణాలను దోచుకున్నారు. పని ముగించుకున్నాక క్షణాల్లోనే అక్కడి నుండి పరారయ్యారు. బాధితుడు తేరుకుని సమాచారం అందించడంతో పలాస పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం సాయంతో వేలిముద్రలను సేకరిస్తున్నారు. షాప్లో మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. దుండగులు 4 వ్యక్తులు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. ముద్దాడ జోగివలసలో శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవాలయ ప్రతిష్ఠా మహోత్సవం ఘనంగా నిర్వహించారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రాజాం మండలం ముద్దాడ జోగివలస గ్రామంలో మారేడుబాక గ్రామానికి చెందిన విద్యాపాసక ప్రతిష్టాపక శ్రీ విద్యాపాసక అగమ ప్రవర ప్రతిష్టాపక సువర్ణ సింహ తలాట నగర కొండల సన్మానితులు, సువర్ణ సింహతలాట మకర కొండల సన్మానితులు బ్రహ్మశ్రీ బాడ సూర్యనారాయణ శాస్త్రి, అలాగే శ్రీ విద్యా ఉపాసక సువర్ణ సింహ తలాట మకరకొండల సన్మానితులు జాడ చంద్రమౌళి శర్మ, అలాగే శ్రీ విద్యా ఉపాసక చండీపాట బ్రహ్మశ్రీ జాడ నాగఫణి శర్మ, జాడ బాలచంద్రమౌళి శర్మ ఆధ్వర్యంలో కర్రి వాసుదేవరావు, సంతోష్ కుమార్, మణికంఠ శర్మల పర్యవేక్షణలో గ్రామ పురజనులు భక్త జనబృందం సమక్షంలో సమర్థవంతంగా బుద్విజ గణములచే శ్రీ రామాలయం విగ్రహ జీర్ణోద్ధారణ మహోత్సవాలు, అలాగే శ్రీ అభయాంజనేయ స్వామి నూతన దేవాలయ ప్రతిష్టా మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ శర్మ, చంద్రమౌళి శర్మ, నాగఫణి శర్మ, భూషణ శర్మలు మీడియాతో మాట్లాడుతూ సోమవారం ఉదయం నుంచి వినాయక పూజ, పుణ్యవాచనం, పరిషత్ ప్రాయశ్చిత్తం, మండల మండపారాధనలు, అగ్ని ప్రతిష్టాపన తదితర పూజా ఘట్టాలతో ప్రారంభించడం జరిగిందని తెలిపారు. సాయంత్రం 4 గంటల నుండి ఉత్సవ విగ్రహాలతో మహిళలు కలశలతో ఊరేగింపు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం జలానివాసం తదితర కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. మంగళవారం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి నమస్కారాలు, సాయంత్రం అభిషేక కార్యక్రమం తదితర ఘట్టాలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. బుధవారం మహాపూర్ణాహుతి కార్యక్రమంతో ఈ ప్రతిష్టా మహోత్సవాలు ముగించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా అన్న ప్రసాదాలను వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముద్దాడ జోగివలస భక్తజన బృందం, పరిసర ప్రాంత భక్తులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సారవకోట మండల కేంద్రంలో నూతనంగా నిర్మించనున్న తహసీల్దార్ కార్యాలయానికి ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి శంకుస్థాపన చేశారు. సారంకోట మండల కేంద్రంలో నూతన తహసీల్దార్ కార్యాలయానికి ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం హయాంలో ప్రభుత్వ కార్యాలయాలకు పక్కా భవనాలు నిర్మించేందుకు కృషి చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. రోడ్డు భవనాల శాఖ ఆధ్వర్యంలో 1,75,00,000 రూపాయలు నిధులు మంజూరు చేశామని వివరించారు. ఈ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు చిన్నాల కూర్మినాయుడు, సారంకోట పిఎస్సిఎస్ చైర్మన్ సురవరపు తిరుపతిరావు, మండల పార్టీ అధ్యక్షులు కత్తిరి వెంకటరమణ మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బంగారు, రజిత, కాంసా పతాకాలతో మెరిసిన కంచిలి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు. ఢిల్లీలో నిర్వహించిన మ్యాథ్స్ ఒలింపియాడ్ 2025లో కంచిలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనబర్చారు. బంగారు, రజిత,
కాంస్య పథకాలను కైవసం చేసుకుని పాఠశాల ఖ్యాతిని ఇనుమడింపజేశారు. పాఠశాలకు చెందిన సాయి కిషోర్ పాత్రో, మల్లార్పు బాలకృష్ణ, గుడియ యువశ్రీ బంగారు పథకాలతో, మారేడు దీపిక, నక్క పవన్, గణపతి అంకిత, కొండా శ్యామ్ రజిత పతాకాలతో, లోపిటి ధనలక్ష్మి, గుడియ చరణ్, గగన్ పాత్రో, లండ ప్రసాద్ రెడ్డి, యజ్ఞల పూజ కాంస్య పతాకాలను కైవసం చేసుకున్నారు. దీంతో వీరిని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎస్ చాణిక్య, ఉపాధ్యాయ సిబ్బంది అభినందించారు. అనంతరం ప్రశంసా పత్రాలు, మెడల్స్లతో విద్యార్థులను సత్కరించారు. ఒలింపియాడ్కు ప్రత్యేక తర్ఫీదు ఇచ్చిన గణిత ఉపాధ్యాయుడు అశోక్ కుమార్, సూర్యప్రకాష్ ప్రసాద్, సుధాకర్లను ప్రత్యేకంగా సత్కరించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సాధించిన ఈ ఘన విజయం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. సోంపేట, కంచలి, కవిటి మండలాల్లో ఒక్కసారిగా చల్లబడ్డ వాతావరణం. సోంపేట, కంచలి, కవిటి మండలాల్లో ఒక్కసారిగా చల్లబడ్డ వాతావరణం. గత కొన్ని రోజులుగా వానుడి బగబగలతో అల్లాడిపోతున్న ఇచ్చాపురం నియోజకవర్గ ప్రజలకు వరుణుడు ఊరటమిచ్చాడు. మంగళవారం మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత, ఒక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడిన ప్రజలు ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఉదయం నుంచి ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో రోడ్లన్నీ జనసంచారం లేక వెలవెలబోయాయి. అయితే సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం ప్రారంభమైంది. ఈ అకాల వర్షానికి ఉద్దాన ప్రాంతంలో ఉన్న జీడి, మామిడి, పనస పంటలు పూర్తిగా రాలిపోయి రైతులకు తీవ్ర నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకొని రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖ అవగాహన ర్యాలీ నిర్వహించింది. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకొని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖ అవగాహన ర్యాలీ రెడ్ క్రాస్ పరిపాలనా భవనం నుండి 7 రోడ్ల కూడలి వరకు నిర్వహించారు. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హనుమంత్ కూర్మారావు ర్యాలీని ప్రారంభించి ఆయన మాట్లాడారు. సమాజమంతా ఆరోగ్యంగా ఉండాలంటే వ్యక్తిగత, సామాజిక పరిశుభ్రత అవసరమని, జీవన శైలిలో మార్పు వలన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చన్నారు. రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు మాట్లాడుతూ, జూనియర్, యూత్, రెడ్ క్రాస్ వాలంటీర్ల ద్వారా ఆరోగ్యము, సామాజిక బాధ్యత అనే అంశాలపై ప్రజా చైతన్య కార్యక్రమాలు కలిగిస్తున్నామని, ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేస్తూ ఎంతో మందికి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకొని అవకాశం కల్పిస్తున్నామన్నారు. రెడ్ క్రాస్ కార్యదర్శి బి మల్లేశ్వరరావు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరు కూడా సామాజిక బాధ్యతగా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి శారీరక శ్రమ, సరైన ఆహార అలవాట్లు అవలంబించాలన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సభ్యులు పి శ్రీకాంత్, ఎం కళ్యాణ్, చక్రవర్తి, బి చిన్మయరావు, కె సత్యనారాయణ, యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లు, స్వచ్ఛంద సేవకులు తదితరులు పాల్గొన్నారు. ఆర్జేయూకేటీలు సందడిగా వీడ్కోలు వేడుకలు. రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం శ్రీకాకుళం ప్రాంగణంలో వీడ్కోలు వేడుకలు మంగళవారం 4వ రోజుకు చేరుకున్నాయి. కంప్యూటర్ శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంచాలకులు ఆచార్య సండ్ర అమరేంద్ర కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యా వ్యవస్థలు చదువుతో పాటు వినోదం కూడా అవసరమని, ఇటువంటి వేడుకలు విద్యార్థుల మధ్య సేవాభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. అందరూ కలిసి ఆనందంగా గడపడం వల్ల ఒత్తిడి తగ్గి మనసు ఉల్లాసంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పరిపాలనా అధికారి మునిరామకృష్ణ, డీన్ శివరామకృష్ణ, ఆర్థిక అధికారి వాసు, సంక్షేమ విభాగం డీన్లు సింహాచలం యోగేశ్వరి, విభాగాధిపతి శాస్త్రి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.